నీతో దేవుని ఇచ్చిన మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరు బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 8వ చరణం. యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు అంటాడు. ప్రభునందు ప్రియులరా, దేవునిలో మనకు భద్రత ఉంటుంది. దావీదును తుడిచిపెట్టేయాలనే ఉద్దేశంతో అబ్షాలోము అనగా తన కుమారుడే తనకు వ్యతిరేకంగా సేనలు సంయుక్తపరుచుకొని దావీదు స్వయంగా యుద్ధ వ్యూహాలు తర్పీదునిచ్చిన సేనలన్నిటినీ ఇప్పుడు అబ్షాలోము వాళ్ళని చేర్చుకున్నాడు. దావీదు ఎవని సలహాలు తీసుకుని దేవుని నోటి మాటలుగా భావించేవాడో ఆ అహీతోపెలును కూడా అబ్షాలోము పక్షంగా చేరిపోయాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఈరోజు చాలామంది మనం నమ్ముకున్న మన బంధువులు, మనం నమ్ముకున్నవారు, మనకు సహాయం చేస్తా అన్నవారు విడిచి వెళ్ళిపోయే సమయాలు ఆసన్నమవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒంటరి అయిపోతాం. ఆ రీతిగానే ఈరోజు ఆ పరిస్థితులు బట్టి దావీదు కూడా ఒంటరి అయిపోయాడు. చక్కగా నిద్రపోగలుగుతున్నాడు. అతని అంతరంగంలో సమాధానం ఉన్నది. ఎందుకు అంటే దేవుడు ఆ ఒంటరితనంలో దావీదుకు తోడై ఉన్నాడు అనమాట. అందుకంటాడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. అతడు సంపూర్ణ శాంతిని అనిపిస్తున్నాడు. దావీదు క్షేమంగా ఉన్నాడు. అతడు దేవుని చేతిలో దాచబడి ఉండగా ఒక్క బాణం కూడా అతన్ని తాకదు. అతడు రాజభవనంలో నిద్రిస్తున్నప్పటికీ సాయుధులైన అంగరక్షకులు అతనికి కాపలా ఉండేవారు. అయితే ఇక్కడ అతడు ఇంకా క్షేమంగానే ఉన్నాడు అడవిలో. ఎందుకంటే అతని భద్రత దేవునిలో ఉన్నది. 1875వ సంవత్సరంలో కెనల్ గిబ్బన్ అనే ప్రసంగికుడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానికి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అనే వాక్యం మీద ప్రసంగిస్తూ హిబ్రూలో పూర్ణ శాంతి అనే మాటకు బదులుగా శాంతి అనే మాటల్ని వాడారట. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈరోజు నీకు అందరూ ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఒంటరిగా ఉన్నావా? కానీ నీకు దేవుడు ఉంటే నీకు పరిపూర్ణమైన శాంతి, సమాధానం, మంచి నిద్ర, మంచి సహాయము నీకు అందుతుంది. కాబట్టి ఏ విషయంలో చింతపడక దేవుని యందు ఆనందించు. దేవునిలోనే నీకు నాకు మనందరికీ భద్రత ఉన్నది. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మాటలు దీవించును గాక. మరణత షాలోమ్.